మేడారం మహాజాతర చివరి ఘట్టంకి చేరుకుంది. ఈ రోజు అమ్మవారిని తిరిగి వనంలోకి పంపించడం అయితే జరుగుతుంది. అమ్మవారు తిరుగు ప్రయాణం ఈ రోజు చివరి ఘట్టం కావడంతో భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది. ఇక్కడ లోపల అసలు విఐపీలు ఏదైతే బంగారాన్ని సమర్పించే త్రాసు ఉంటుందో అక్కడ అసలు బంగారం అంటే బెల్లం కేజీ ఎంత ఉంది, అసలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారు కదా ఏదైతే త్రాసు ఉందో, ఇక్కడ ఎండోమెంటల్ డిపార్ట్మెంట్ వల్ల అయితే ఇక్కడే ఒక ప్రత్యేకమైన తులాభారానికి అయితే ఏర్పాటు చేయడం జరిగింది త్రాసు. దీంట్లో వచ్చిన ప్రతి ఒక్క విఐపి ఇక్కడ నుంచే బంగారం అనేది సమర్పించడం జరుగుతుంది. మనం కూడా ఇక్కడ నుంచి అమ్మవారికి బంగారం సమర్పించేద్దాం. అసలు ఒక కేజీ ఎంత ఉంది, అసలు ఎంత అవుతుంది ఏంటి, అలానే ఇక్కడ తీసుకున్న బంగారానికి ఎక్కడ డబ్బులు పే చేయాలి, అసలు ఎలా, దీని ప్రాసెస్ ఏంటి అనేది పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు మనం ఎంత అంటే నేను ఎంత వెయిట్ ఉన్నానో, ఎన్ని కేజీలు పడుతుంది, అక్కడ మనం ఎంత పే చేయాలనేది ఇక్కడ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారు కదా ఏదైతే ఎవరైనా వాళ్ళ ఎత్తు బంగారం ఇవ్వాలనుకున్న వారు త్రాస్కి అలానే ఇచ్చేటువంటి బంగారానికి పసుపు బొట్టు పెట్టి, త్రాస్కి కూడా బొట్టు పసుపు కుంకుమ పెట్టి ఇక్కడ అమ్మవారికి అయితే బంగారాన్ని సమర్పిస్తారు. ముఖ్యంగా ఎండోమెంటల్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఏదైతే బంగారాన్ని ఇంటి దగ్గర నుంచి కూడా ఆన్లైన్లో ఇవ్వచ్చు అనే ఒక ప్రత్యేక సర్వీస్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కేజీకి 60 రూపీస్ లెక్కన ఎన్ని కేజీలు ఉంటే అన్ని కేజీలకి 60 రూపీస్ లెక్కన పే చేస్తే ఆ డైరెక్ట్ అమ్మవారి గద్దెల వరకు వీళ్ళైతే ఇంటి దగ్గర నుంచి, మనం రాలేని సమయం నుంచి వీళ్ళ ఇంటి దగ్గర ఉన్న నుంచి అమ్మవారి గద్దెల వరకు అయితే ఇస్తారు. అలానే 260 పే చేస్తే అమ్మవారి ప్రసాదాన్ని కూడా బుక్ చేసుకునే అవకాశాన్ని అయితే ఇచ్చారు. మనం రాని వారు ఎవరైనా ఇంటి దగ్గర ఉన్నవారు అమ్మవారి ప్రసాదం కావాలి, బంగారం కావాలి అనుకున్నవారు ఆన్లైన్లో 260 రూపీస్ పే చేస్తే ఇంటి దగ్గరకు అమ్మవారి ప్రసాదం వస్తుంది. అలానే ఎవరైనా ఇక్కడ బంగారం ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇంటి దగ్గర రాలేని వాళ్ళు కూడా ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. దానికి ఎలాంటి ఛార్జెస్ ఉండవని చెప్తున్నారు. ప్రస్తుతం మనం అయితే బంగారాన్ని అంటే తులాభారం చేసుకోబోతున్నాం. అసలు ఎన్ని కేజీలు వస్తుంది, ఎంత ఛార్జెస్ పడుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారు కదా తులాభారం చేసే వాళ్ళు ఎవరైనా సరే బాసిపట్ల అంటే కాళ్ళు అనేది కింద ఉండకూడదు, పైన ఉండాలి, అప్పుడే పూర్తి వెయిట్ తెలుస్తుంది. అందువల్ల వాళ్ళు కొంచెం ఇలా కూర్చోవాలైతే చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు తులాభారం అయితే ఇలా చేస్తారు. ఉన్న కేజీకి డబుల్ అంటున్నారు. చూసారా, మనం తులాభారం చేసుకున్నాం ఎంత వెయిట్ ఉంటే అంతకు డబుల్ ఛార్జ్ చేయమని చెప్తున్నారు. సో ఇక్కడ అసలు ఎన్ని కేజెస్ వస్తుందో ఏంటనేది చూద్దాం. అంటే ఒక పక్కన మనిషి, ఒక పక్కన ఇటు బంగారాన్ని పెట్టి మన వెయిట్ ఎంత ఉంటుందో అంత అమ్మవారికి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదే త్రాసులో విఐపీలు అందరూ నిన్న సీఎంతో సహా అందరూ కూడా తులాభారం ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచే మనం ఇప్పుడు అమ్మవారికి బంగారాన్ని అయితే సమర్పిస్తున్నాం. ఎంత వెయిట్ ఉందన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే ఒక్కొక్క గడ్డ ఒక 10 కేజీలు అలా ఉంటుంది. వాళ్ళు చిన్న గడ్డలు పెడుతున్నారు. ఎంత ఉన్నారండి? 50 కేజీలు. 50 కేజీలు దూగిందా? ఇప్పుడు ఈ కేజీకి ఎంత? కేజీకి 60 రూపాయలు మేడం. కేజీకి 60 రూపాయలు చొప్పున 50 కేజీలు ఉన్నారు. ఇంటూ 60 రూపాయలతోటి ఎంతైతే అంత రసీదు తీసుకొని మీకు రసీదు ఇస్తాము. మాకేమన్నా డిస్కౌంట్ ఉంటుందా? మరి డిస్కౌంట్ ఏమి ఉండదు మేడం, బంగారం ఇస్తాం. బంగారం ఇస్తాం. ఆ బంగారం మీరు అక్కడ అమ్మవారి దగ్గర సమర్పించి అక్కడ దొరికిన ప్రసాదం బంగారం మీరు ఇంటికి తీసుకెళ్ళి అందరికి పంచవచ్చు. అంటే ఇప్పుడు అసలు ఫస్ట్ ముందు త్రాసులో వెయిట్ చూసిన తర్వాత డబ్బులు తీసుకుంటారా, రసీదు ఇవ్వడం ఎట్లా? అసలు వెయిట్ చూసిన తర్వాతనే మేడం, ఎన్ని కేజీలు ఉంటే అన్ని కేజీలకి 60 రూపాయలతో కేజీ 60 రూపాయల చొప్పున మేము అమౌంట్ రసీదు రాసి ఇచ్చేస్తాము భక్తులకి. వింటున్నారు కదా, ముందుగా అయితే మనం ఏదైతే త్రాసు ఉందో ఆ త్రాసులో మనం కూర్చోవాలి. కూర్చున్న తర్వాత అక్కడ రసీదు అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో వీళ్ళు స్కానర్ ఏర్పాటు చేశారు. వాళ్ళు ఆన్లైన్ ద్వారా పేమెంట్ అనేది చేసుకోవడానికి ఉంటుంది. అంటే ఇక్కడ ఎంత వెయిట్ ఉందో ఆటోమేటిక్గా అక్కడ వస్తుంది. దాన్ని బట్టి మనం గూగుల్ పే కానీ స్కాన్ కానీ చేయొచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. మొత్తానికి ఇప్పుడు 50 కేజీలు అంటున్నారంటే 50 × 60 రూపీస్ ఇక్కడ మనం పే చేయాలి. ఇక్కడ రాలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆన్లైన్ ద్వారా కూడా చేయొచ్చు. ఇప్పుడు అమ్మవారికి మనం బెల్లం సమర్పించేద్దాం. అంటే ఇక్కడ నుంచి బెల్లం అవుతుంది. అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి బంగారంగా మారుతుంది కాబట్టి నేను బెల్లం అనడం జరుగుతుంది. ఇప్పుడు అమ్మవారికి మనం బెల్లాన్ని సమర్పించేద్దాం.
మనం ఆ క్యూ లైన్లో వెళ్ళే అంత ఇప్పుడు జనాల రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వచ్చిన విఐపీలు అందరూ ఇక్కడి నుంచే వెళ్తూ ఉంటారు. సో మనం పోలీసు వారి సాయంతో అమ్మవారి గద్దెల దగ్గరికి నేరుగా వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి అమ్మవారి గద్దెల దగ్గరికి వెళ్ళి అమ్మవారికి అయితే సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ అసలు మెయిన్ గద్దెల వరకు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. చూస్తున్నారు కదా, చాలా కష్టం అయిపోయింది గద్దెల దగ్గర రావడానికి. అయితే విఐపి తాకిడి నుంచి కూడా చాలా అంటే చాలా రద్దీగా ఉంది. ఇక్కడ బెల్లం సమర్పించేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.